హైదరాబాద్ నగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మియాపూర్ కల్వరి టెంపుల్లో వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భక్తుల రాకతో కల్వరి చర్చి ప్రాంగణమంతా సందడిగా మారిపోయింది. ప్రస్తుతం అక్కడి క్రిస్మస్ వేడుకలపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు మొదలైనాయి. ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే చర్చిలన్నీ సందడిగా మారినాయని చెప్పాలి. అయితే ప్రజెంట్ నేనైతే మియాపూర్ లోని కల్వరి టెంపుల్ దగ్గర ఉన్నాను. సో ఈ కల్వరి టెంపుల్ వచ్చేసి 2005 లో వీళ్ళు నిర్మించారు. అప్పటి నుంచి చూసుకున్నట్టయితే కల్వరి టెంపుల్ కి ఎంతో పేరుందని చెప్పాలి. అయితే కల్వరి టెంపుల్ కి రెగ్యులర్ గా చూసుకుంటేనే చాలా మంది వస్తూ ఉంటారు. చుట్టుప్రక్కల వాళ్ళు అవ్వచ్చు, దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది క్రీస్తువులు ఇక్కడికి ప్రేయర్ కోసం వస్తుంటారు. అలాంటిది రోజు క్రిస్మస్ సందర్భంగా అయితే టెంపుల్లో అంత వాతావరణం సందడిగా మారిందనే చెప్పాలి. అయితే చిన్న పిల్లలతో పెద్దవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ప్రార్థనలకైతే వస్తున్నారు. సో కల్వరి టెంపుల్ దగ్గర చూసుకున్నట్టయితే క్రిస్మస్ సందర్భంగా మనకు బయట షాప్స్ అలాంటివి కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి. సో నైట్ వరకు చూసుకుంటే కూడా ఈ సంఖ్య ఇంకా పెరిగేలాగానే అనిపిస్తూ ఉంది. అయితే మనతో కొంతమంది ఒకసారి ఉన్నారు, వాళ్ళతో అయితే మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చినారమ్మా? పిల్లుట్లకి పిల్లుట్ల. ఎప్పుడు వస్తారా మీరు? ఇదే ఫస్ట్ టైం రావడం? వచ్చినారు 3 సార్లు వచ్చారు. సో మీరు క్రిస్మస్ కి కల్వరి టెంపుల్ కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. కొంచెం మా అబ్బాయి కూడా నడవడు, ప్రార్థన చేపిస్తానని అట్లా మంచిగా అవుతాడేమో అని తెలుసుకున్నా కాబట్టి వస్తున్నాను. సో ఇక్కడ కూడా మనకు కొంతమంది క్రీస్తువులు అయితే చెప్తూ ఉన్నారు, వాళ్ళకి ఇక్కడికి రావడం అయితే మంచిగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. ఉదయం నుంచి చూసుకున్నట్టయితే మనకు ఈ ప్రార్థనలు మొదలైనాయి. అంటే నైట్ సమయంలో కూడా నిన్న నైట్ నుంచే వీళ్ళు వేదిక స్టార్ట్ చేస్తారని చెప్పాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, అయితే పాస్టర్స్ కూడా ఇక్కడ బందోబస్తు మధ్యలో అయితే ఇక్కడ ఏదైతే సెషన్స్ అయిపోతాయో తర్వాత అందరినీ నెమ్మదిగా అయితే బయటికి పంపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి అయితే మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చినారమ్మా? అంటే ఈ కల్వరి టెంపుల్ కోసమే విజయవాడ నుంచి వచ్చినా? మీరు ఇక్కడనే ఉంటారా? లేదండి, విజయవాడ నుంచి వచ్చి. ఎలా అనిపిస్తుంది ఈరోజు మీరు ఇక్కడికి రావడం? బాగుంది, ఇదే ఫస్ట్ టైం నేను రావడం. మేము ఎప్పుడు వస్తాంలేమ్మా, బాగానే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది క్రీస్తువులు కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్పాలి. ఇక్కడ ప్రార్థనలు బాగా జరుగుతాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ కల్వరి టెంపుల్లో అయితే మనకంతా సందడిగా మారిందనే చెప్పాలి. సో ఇది ఇంకా నైట్ వరకు కొనసాగుతూనే ఉంటది. అయితే ఎంతో మంది కూడా నైట్ వరకు ఈ ప్రార్థనలకు వస్తూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, సుప్రియ, HMTV, హైదరాబాద్.